మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఈ ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి, ఈ విశ్వంలో ఉన్న సమస్త కాంతికి, కాంతి మాస్టర్స్కి, పంచభూతాలకి, భూమాతకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయాన్ని కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ సార్కి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చినందుకు స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ద క్రియేటర్, యంగ్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగజీవులకి, సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి, వింటున్న వారికి నా ఆత్మ ప్రణామాలు, నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మనం చదువుకునే బుక్ పిల్లారేప అద్భుతమైన జ్ఞానం, ధర్మభిక్షు, మలిమదిలి మేడం. కొంచెం వెనక నుంచే గానీ 181 పేజెస్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ మజిలి, కొండెక్కిన దీపం ఆరలేదు, నగ్నత్వం వైరాగ్యానికి చిహ్నం కావచ్చు. అంటే నగ్నంగా బట్టలు ఇప్పదీసేసి అన్ని వదిలేసి నించున్నారు అక్కడ మిలారేప. అంటే ఇది నగ్నత్వం అనేది వైరాగ్యానికి చిహ్నం కావచ్చు, సన్యాసానికి గుర్తు కాదు. నాకంటే దేహభ్రాంతి పోయింది, ప్రపంచం పట్ల ఇష్టము పోయింది. ఏం మిగిలింది నాలో? ప్రాణం తప్ప. ఎన్ని రోజులు ఆ కొండల్లో నగ్న విహారం చేశానో నాకే గుర్తులేదు. రాత్రని పగలని లేదు, ఆకలి దప్పికలు లేవు. నేను కలలో జీవిస్తున్నానా, జీవితాన్ని కలగంటున్నానా అది తెలియదు. నాది కళ, వాస్తవమా, భ్రాంత, విభ్రాంత ఏమో. కొండగాలికి శరీరం కొంకర్లు తిరుగుతుంది, చలికి రక్తం గడ్డ కట్టుతుంది. పర్వతాలపైకి దారి లేదు, తీరు లేదు. నడక అడ్డదిడ్డంగా నడక. ఎక్కడికి పోతున్నది తెలియదు, ఎందుకు పోతున్నానో తెలియదు. అసలు నేను బ్రతికి ఉన్నానా, నా భూతం లేచి నడుస్తుందా అది తెలియదు. నేనేనా అది తెలియదు. ఎక్కడికి నా ప్రస్థానం, ఎటు ప్రయాణం. ఏవో రూపాలు, ఏవేవో దృశ్యాలు భయపెడుతున్నాయి. నాలో ఇంకా భయం మిగిలి ఉంది. నాలాంటి దయ్యానికి భయం ఏమిటి? కళ్ళలో కలలు, కలల్లో చీకటి దయ్యాలు, వెలుగులో నిప్పు దయ్యాలు. అది దయ్యాల కోనసీమ. ఆ రూపాలు నిజంగా రూపాలా? ఆ రూపాల అన్ని విరూపాలే, వికృత రూపాలే. భయం నీడలో వణుకుతున్న నిజం నీడన భయం. మెలకువ రావడం అంటే భయం నుండి బయటపడటం. అది జరిగేనా? మనిషి భయం నుండి బయటపడటం సాధ్యమా? లామా యంగ్టన్ అందించిన శక్తి నాలో ఉండిపోయింది. నార్కిన్ నా వెంట ఉంటానని హామీ ఇచ్చాడు. ఉన్నట్లా లేనట్లా? ఇప్పుడు నాలో ఏ శక్తి లేదు, ఒట్టి మనిషిని, శూన్యమైన శవాన్ని నేను. ఒళ్ళు గిల్కొని చూసుకున్నాను, నొప్పి తెలిసింది కనుక ప్రాణంతో ఉన్న మనిషిని. ఇంకా ప్రాణం పోని మనిషిని నేను. కాలికి తగిలిన రాయి తీసి గుండె బాదుకున్నాను, రక్తం కారింది. ఇంకా నాలో రక్తం ఉంది గనక నేను మనిషిని. నాకు నిద్ర కాదు, చావు కాదు, ఇంకేదో చావు, బతుకు కాని స్థితి. చీకటి కన్నా వెలుతురే భయం అనిపిస్తుంది. వెలుగును భరించడం కష్టంగా ఉంది. కళ్ళు మూసుకుంటే చీకటిలో దయ్యాల రోద. చీకటిలో దయ్యాలు దేవతల్లా కనిపిస్తారు, దేవతలు దయ్యాలవుతుంటారు. స్వప్నంలో ఎన్ని చిత్రాలు,
విచిత్రాలు. వాస్తవ ప్రపంచంలో కన్నా స్వప్న ప్రపంచంలో జీవించడం హాయి. ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోయే మనిషికి ఒంటరిగా జీవించడం అంటే ఎందుకంత భయం? కొండలో ఒంటరి జీవితం చచ్చే భయంగా ఉంది. మనిషికి తోడు కావాలి, మరొక మనిషి అండ కావాలి. కళ్ళు విప్పి ప్రపంచాన్ని చూడగలిగితే మనిషి మేల్కొన్నట్లు. జీవితంలో అనుభవించడానికి ఏముంది? అనుభవం మిగిల్చేది మాత్రం ఏముంది? జేసీ నన్ను పెళ్లి చేసుకోవాలని కోటి కలలు కన్నది. తనకు తోడు కావాలి. తోడు కోసం కదా మనిషి ఆరాటం. కలిసి ఉండడాన్నే ప్రేమ అనడం ఎందుకు? నిజంగా నేను జేసీని ప్రేమిస్తున్నానా, వాంఛిస్తున్నానా? తను అంతేనా? ఆరాటం, కొన్ని నిమిషాల సుఖాన్ని, అనుభూతిని ప్రేమ అనవచ్చా? జెసి లేకపోయినా నేను తనని మర్చిపోలేకపోవడం నిజమైన ప్రేమ. ఎప్పటికీ మనసులోంచి జెసి రూపం చెదిరిపోవటం ప్రేమకు గుర్తు. చెదిరిపోకపోవడం ప్రేమకు గుర్తు. ఇప్పుడు నన్ను జెసి పెళ్లి చేసుకోవడానికి చస్తే ఇష్టపడదు. నా దగ్గర ఏముందని ప్రేమిస్తుంది? జెసి వస్తే నా గుండెల్లో దాచుకోవాలని ఉంది, కానీ రాదు. వచ్చినా నా గుండెల్లో ఇమడదు. నా గుండెల్లో ఎవరికీ జాగా లేదు. చాలా ఇరుకై ముగిలించుకుపోయింది. ఇందులో అమ్మకు చెల్లికే జాగా లేదు. ఇప్పుడు నాకు జెసి స్పర్శ కావాలి, ఆమె ఓదార్పు కావాలి. నన్ను బతికించే శక్తి జెసికి ఉంది. ఆమె నా ప్రాణం, నా ఊపిరి. ప్రేమతో నన్ను బతికించుకోగలదు. జెసి జెసి పెద్దగా దిక్కులు పిక్కటిల్లేలా అరిచాను. దిక్కులు ప్రతిధ్వనించాయి, కానీ నాకు దిక్కు తోచలేదు. నిజంగా పిలిచానని అనుకున్నానా? తను నా పిలుపు వినిపించనంత దూరంలో ఎక్కడో ఉంది. హృదయంతో మనసులో పిలిస్తే వినపడదా? ఆత్మ స్వాగతిస్తే రాదా? నెమ్మదిగా పర్వతం దిగసాగాను. అవతలి వైపు కింద పచ్చని లోయ, పచ్చిక బయలు, చుట్టూ నల్లని కొండలు, మంచికి చెడుకు మధ్య సరిహద్దు రేఖ. రెండు ప్రపంచాల మధ్య నేను, నాది. ఇహపరాల మధ్య సంధి ప్రేలాపన. సంధ్యాపయనం. కిందికి చూస్తే హాయిగా ఉంది. అలాంటి చోట జీవించడం హాయి. లోగడ తీర్థతో కలిసి ఈ పర్వత శ్రేణులన్నీ దాటి వచ్చాను. ఇద్దరం కలిసే షాంగ్ లోయ చేరాం. అక్కడ నారు గ్రామం ఉందంట. అక్కడ మహాగురు మార్పా ఉంటాడట. తీర్థ ఆ గురువు గారి దగ్గరకు వెళ్ళాడు. నాతో కలిసి ప్రయాణం చేసినా చివరికి ఎవరి దారి వారిది, ఎవరి గమ్యం వారిదైంది. తీర్థ తన గురుదేవులు మార్పా గారిని కలిసి ఉంటాడు. అదృష్టవంతుడు. సత్యాన్వేషికి సద్గురువు లభించడం పూర్వజన్మ సుకృతం. మేడం ఇది బాగుంది చూడండి. సత్యాన్వేషికి సద్గురువు లభించడం పూర్వజన్మ సుకృతం. తీర్థ మాటల ప్రకారం అంతే కదా మేడం. అంతే. అంటే తీర్థ మంచోడు, నేను కాదు, నేను కూడా వెళ్ళాలని అనుకుంటున్నాడు. అంటే అక్కడ మార్పు వచ్చింది చూడండి. అసలు తీర్థ మాటల ప్రకారం మార్ప గొప్ప బౌద్ధ సన్యాసి. సన్యాస సంసారా ఏమో మరి. గొప్ప జ్ఞాని, బౌద్ధుడు. అంతవరకు ఆయన బుద్ధ ధర్మాన్ని ఆర్యావర్తం నుండి టిబెట్ కు తెచ్చాడు. హిందూ దేశం వెళ్ళడం అంటే మాటలు కాదు, అది తపోభూమి. ఎందరో మహర్షులు అక్కడ ప్రభవించారు. అక్కడ చిలుకలు వేదాలు వల్లిస్తాయంట. అంటే మన భూమి మేడం. ప్రతి ఒక్కరూ వేదాంతం బోధిస్తారట. భారతదేశంలోని మహర్షులలో గౌతమ బుద్ధుడు తలమానికం. ఆయన ఆర్ష ధర్మానికి కొత్త భాష్యం చెప్పినవాడు. మార్ప వారు గౌతమ బుద్ధుడు అంతటి ప్రజ్ఞానిది. ఆయన వద్ద జ్ఞాన భండాగారాలు ఉన్నాయంట. మహర్షి మార్ప ఎట్లా ఉంటాడో తీర్థ చెప్పడం. మార్ప గొప్ప గురువు అని, బుద్ధుడంతటి వాడని. వెళితే నాకు అంగీకరిస్తాడా? నన్ను అంగీకరిస్తాడా? నా విచారాల నుండి నన్ను విముక్తం చేస్తాడా? నాకు బౌద్ధం నేర్పుతాడా? ఈ పర్వతాలు ఎక్కడము ఎంత కష్టమో, దిగడం అంతే కష్టం. ఒక సద్గురువును గుర్తించడం ఎంత కష్టమో, ఆయన గారి అనుగ్రహం సంపాదించడం కూడా అంతే కష్టము. నిలువుగా ఉన్న పర్వతాలు కాస్త అదుపు తప్పిన అగాధాల్లో పడటమే. మనిషి ఒక తప్పు చేసిన ఫలితం అనుభవించక తప్పదు. కర్మ విముక్తి ఎప్పటికో. చెడు కర్మలు పోతే తప్ప సద్గురు దర్శనం లేచదంటారు. దిగడం చాలా కష్టంగా ఉంది. కాళ్ళ కింద రాళ్ళు జారిపోతున్నాయి. చేతికి కాళ్ళు పట్టుకడం లేదు. పట్టుకునేందుకు ఆసరా దొరకదు. వీపు కొండకు ఆనించి కిందికి జారవలసి వస్తుంది. ఎముకలు విరుగుతాయేమోనన్న భయం.
ఎంత జాగ్రత్తగా నడిచిన పట్టు తప్పి కింద పడ్డాను. కళ్ళు తిరిగాయి. కింద ఒక చెట్టు కొమ్మలో చిక్కుకొని నేలను జారాను. పెద్దగా అరిచాను. ఒంటికి ముళ్ళు గుచ్చుకున్నాయి. తొడలో ముళ్ళు విరిగి బాధ పెడుతున్నాయి. చచ్చానో బతికి ఉన్నానో స్మృతి లేదు. చెట్టు కొమ్మ మీద పడి కిందకి జారి ఉంటాను. సరాసరి నేల మీద పడితే చచ్చి ఉండేవాణ్ణి. కింద పడ్డ నాలో చలనం లేదు, స్పృహ లేదు, ప్రపంచ జ్ఞానము లేదు. కళ్ళు తెరిచేసరికి మెత్తటి పచ్చ గడ్డి మీద ఉన్నాను. పైన ఎండ, కదలలేక మూలుగుతున్నాను. ఎవరిదో నవ్వు వినిపించింది. దూరంగా ఒక బాట కనిపిస్తుంది. ఇద్దరు ఆడవారు తల మీద బార్లీ మోపులతో వస్తున్నారు. పక్క పక్కన నడుస్తూ కబుర్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. వారి వెనుకగా ఒక ఎడ్ల బండి పోతుంది. పెద్దగా అరిచాను. వారికి వినిపించిందో లేదో వెంటనే నాకు స్పృహ పోయింది. స్పృహలోకి వచ్చేసరికి ఎవరియో మాటలు వినిపిస్తున్నాయి. హే, లేచాడు, సంతోషంగా అరిచారు. ఒక మధ్య వయసు మహిళ కాస్త లావుగా బొద్దుగా ఉంది. నా కళ్ళలోకి చూస్తూ ఎవరు బాబు నువ్వు అని అడిగింది. చాలా ప్రమాదం గడిచింది. కాస్తలో చనిపోయేవాడివి. నీవు బతుకుతావని అనుకోలేదు. నాకు బ్రతకాలని లేదు. బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, ఎవరి కోసం బతకాలి? నవ్వాను కృతజ్ఞతగా. నవ్వకు, ఇంకాసేపు పడుకో, పర్వాలేదు. నా మొహం మీద వస్తున్న గాయాల నొప్పులు పడుకోనివ్వలేదు. ఈ గాయాలు మానిన మచ్చలు మాసిపోవు. ఎవరో వేదాంతం చెప్పారు. కళ్ళు మూస్తూ తెరుస్తున్నాను. గదిలో వెలుగును భరించలేకపోతున్నాను. అయినా నా బాధలో ఏదో ఆనందం. నాకు ఆసరాగా ఉన్న అమ్మాయి నా వైపే ఆసక్తిగా చూస్తుంది. ఈమె జెసి అయితే కాదు కదా? నా పేరు మాదర్. పర్వాలేదు, పడుకో, లేచి కూర్చోగలిగితే లే. కళ్ళతో సమాధానం చెప్పాను. అబ్బో, ఆమె గుమ్మం వరకు వెళ్ళింది. నిమిషంలో మరొక వ్యక్తి వచ్చాడు. అతను నా దగ్గరగా వచ్చాడు. వెలుతురు అతని మొహం మీద పడ్డది. అతను తీర్థ, నా మిత్రుడు, నా సహయోగి. మిలారేపా నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. ఆనందంగా. ఎంత కమ్మని పలకరింపు, ఎంత తీయని పిలుపు. నిజంగా నువ్వేనా? అవును మిలారేపా, నేను. పడుకో మిత్రమా, నేను అన్నాను. కొద్ది రోజుల్లో నీవు మామూలుగా అవుతావు. నేను ఎక్కడ ఉన్నాను తీర్థ? నిన్ను చూసింది మా వాళ్ళే నిన్ను తీసుకొచ్చారు. నువ్వు గురు మార్పా గారి ఇంట్లో ఉన్నావులే. నాదర్ అమ్మగారి గురువు మార్పా గారి ఇల్లాలు. ఆమె ఇక్కడికి తెచ్చింది మరొక ఆమె ఆశ్రమవాసి. వాళ్ళిద్దరికి కృతజ్ఞతగా చేతులెత్తి నమస్కరించాను. చూడండి మేడం, కరెక్ట్ గా గురువు దగ్గరకు వచ్చేసాడు. కళ్ళు మూతలు పడుతున్నాయి. నిద్రలోకి జారుకున్నాను. కొంతసేపటికి పూర్తిగా స్పృహలోకి వచ్చాను. కళ్ళు విప్పాను. గదిలో ఎవ్వరూ లేరు. బయట కోళ్ల చప్పుడు వినిపిస్తుంది. అతి కష్టం మీద లేచి నిలబడ్డాను. తీర్థ, నాదర్ జ్ఞాపకం వచ్చారు. పక్కన కొత్త బట్టలు పెట్టి ఉన్నాయి. నా కోసం ఒక కప్పు నిండా సాంబా, వెన్నతో చేసిన టీ ఉన్నాయి. అయ్య బాబోయ్, వెన్నతో చేసిన టీ అంట. చల్లారినా రుచిగానే ఉంది. టీ తాగిన తర్వాత కాస్త ఉత్సాహం వచ్చింది. అది రాతితో కట్టిన ఇల్లు పెద్దగానే ఉంది. బయట పేరడులో చిన్న తోట ఉంది. లోపల ఒక వంక కోళ్ల కొట్టం నుండి ఎవరో బయటకు వస్తున్నారు. ఆమె మార్పా గారి ఇల్లాలు. నాకు ప్రాణభిక్ష పెట్టింది ఆమె. నన్ను నవ్వుతూ పలకరించింది. ఇప్పుడు బాగుంది కదూ? అమ్మా, మీకు నా కృతజ్ఞతలు. మీ రుణం తీర్చుకోలేనిది అన్నాను. నేనేదో అడగాలనుకున్నాను. అంతలో ఆమె చెప్పింది. తీర్థ గురువు గారితో బయటకు వెళ్ళాడు బాబు. ఎటు వెళ్ళారమ్మా అని అడిగాను. ఆమె దూరంగా పొలాల వైపు చూపించింది. అటుగా సన్నటి కాలిబాట ఉంది. చిన్న కాలువ పక్క నుండి దారి. వస్తానమ్మా, తీర్థను కలుసుకోవాలి అని ఆ దారంటే బయలుదేరాను. పొలం గట్ట వెంబడి కొంత దూరం వెళ్లేసరికి ఒక రైతు కనిపించాడు. పొలం దున్నుతూ ఆయన్ని అడిగాను. అయ్యా, ఇటుగా మార్పా గురువు గారు తీర్థ అని ఒక కుర్రాడు, నా ఈడువాడు వచ్చారట. మీరు గాని చూసారా? చూశాను. ఎందుకు? ఎటు వెళ్ళారు స్వామి? ఆ అబ్బాయి ఎటు వెళ్ళాడో తెలియదు అబ్బాయి. గురువుగారు తెలుసు. చెప్పండి, గురువుగారు ఎక్కడా? ఈయనతో నీకేం పని అయ్యా? చూస్తే కుర్రాళ్ళ ఉన్నావు. ఆయన పెద్ద ఆయన, భారీ శరీరం, విశాలమైన కళ్ళు, లోతైన చూపులు. ఆయన చూపులతో నా చూపులు కలవగానే ఒళ్ళు గగురు పొడింది. ఏదో అనిర్వచనీయమైన ఆనందం నరనరాన పాకింది. నాలో కొత్త ఊపిరి, కొత్త ఆశ. అయ్యా, మరేం లేదు. గురువుగారింట్లో నాకు ఆశ్రయం లభించింది. వారికి కృతజ్ఞత చెప్పుకుందామని అన్నాను. ఆ రైతు నా వైపు చూసి నవ్వుతూ ఆపాదమస్తకం గమనించాడు. నేను ఆయన చూపుల నుండి తప్పించుకో ప్రయత్నించాను. నువ్వు చాలా దూరం నుండి వచ్చి అలసిపోయినట్లున్నావు. చాలా కష్టపడి వచ్చినట్లుంది, అవునా అన్నాడు రైతు.
నాకు లామా యాంగ్టన్ కళ్ళలో మెదిలాడు. నా కష్టాలు ఆయనతోనే మొదలయ్యాయి, ఆయనతోనే ఆఖరయ్యాయి. నా తొందర నాది. బాబు, గురుగారు ఎక్కడున్నారో చెప్పండి, వెళతాను. ఆయన నా ఆతృత గమనించలేదు, నా ప్రశ్న వినిపించుకోలేదు, నవ్వాడు. నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. ఎవరైనా నన్ను గుర్తుపట్టడం ఏంటి? మీరు? ప్రశ్నార్థకంగా చూశాను. నువ్వు షాంగ్ వెళ్ళడానికి దగ్గర దారి చూపింది నేనే కదా, ఆ బండివాడిని నేనే కదా. అంతకు ముందు ఒకసారి మనం కలిసిన జ్ఞాపకం, మీ ఊళ్ళో ఒక విందులో కలిసిన జ్ఞాపకం లేదా? అయ్యయ్యో, ఆయన వైపు మేడం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాడో చూడు మళ్ళీ. అదే చూడండి, అసలు ఊర్లోనే పరిచయం అతను. అదే అదే అంటే గురువు మనల్ని గమనిస్తుంటారంటారు కదా మేడం. అవును. అంటే మనలో మంచి గుణాలు ఉంటే అది చెడుదో పట్టకుండా మనల్ని గమనిస్తూ ముందుకు తీసుకెళ్తారేమో. అంతే కదా. మీ ఊళ్ళో ఒక విందులో కలిశాను, జ్ఞాపకం లేదా? ఆయన వైపు తెరిపారా చూశాను. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నా కొంప ముంచింది ఈయనే అన్నమాట. నేను లామా యాంగ్టన్ దగ్గరికి వెళ్ళడానికి కారకుడు ఈయనే. ఆయన నిండుగా నవ్వాడు. అప్పుడు గురువు గారు కావాల్సి వచ్చిందా? వెతుక్కుంటూ వచ్చావన్నమాట. గట్టివాడివేనయ్యా. ఇప్పుడు నీకు గురువు గారు కావాల్సి వచ్చిందా అడుగుతున్నాడు. గట్టివాడిని గనుకనే గురువు గారి దగ్గరికి రాగలిగాను అనుకున్నాను లోపల. ఆయన చిత్రంగా నవ్వాడు. నాగలి వైపు, ఎడ్ల వైపు చూస్తూ అన్నాడు, నీకు గురువు గారిని చూపిస్తా, కానీ ఒక చిన్న పని చేసి పెట్టు. కాస్త నాగలి పట్టి ఈ కాస్త పొలం దున్నే, ఈలోగా గురువు గారు ఎక్కడున్నది వాకప్ చేసి వస్తా. పొలం దున్నాలా? నాకు నాగలి పెట్టడం తెలియదు, దున్నడం ఎలా? పైగా ఇది కాస్తో కూస్తో కాదు, ఆ చివరంటా దున్నాలి. చివరి దాకా వచ్చానయ్యా, మిగిలింది కాస్త పని చేసే, నాకు కాస్త పని ఉంది, ఆ పని చూసుకొని వస్తా. ఈ లోపల నువ్వు ఈ పని కాస్త పూర్తి చేసి పెట్టు. నా వల్ల అయ్యేలేదు. చిన్న పని. నే వస్తానండి, ఇంకెవరినైనా అడుగుతా, నే పోతా. ఇక్కడ ఎవ్వరు పై వాళ్ళకి గురువుగారు ఆచూకి చెప్పరయ్యా బాబు. నీకు మార్పా గారిని కలుసుకోవాలంటే నేను చెప్పిన పద్ధతి మంచిది. నీవు గురువు గారిని కలవాలనుంటే ఈ పని చేయక తప్పదు. నా పని నీవు చేసి పెడితే నీ పని నేను చూసి పెడతా. ఒకరికొకరు సాయం చేసుకోవాలయ్యా, అదే జీవితం. వాళ్ళ ఇల్లు నాకు తెలుసులేండి, పోయి ఇంటి దగ్గర కలుస్తాను. ఇంటికి చేరకుండా ఉండరు కదా. చూడండి మేడం ఎలా ఉందో. అంతేగాని పొలం దున్నే పనులే చేయనంటావు. ఒక మంచి గురువును కలిసే అవకాశం కలిగినప్పుడు జార విడుచుకుంటే జన్మలో అలాంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. గురువు గారి ఇంట్లోనే ఉన్నానన్నావు, అక్కడ వారిని చూడదా? ఆయన మాటల్లో అంతర్యం తెలియలేదు. ఆయన చెప్పిన పని చేయక తప్పేటట్లు లేదు. అయ్యా, తమరు తిరిగి వచ్చే వరకు పొలం దున్నుతాను. పూర్తవుతుందో లేదో చెప్పలేను, నాకు చేతకాని పని ఇది. ఆయన చేత పగ్గాలు నా చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను నాగలి మీద పెయి వేసి ఎడ్లను విదిల్చాను. అలవాటు లేని పని, మొదట కష్టంగా ఉంది, కొంతసేపటికి ఇంత సులువా అనిపించింది. నాపైన బరువు మోపడం పైన ఆధారపడ్డది దున్నటం. ఏదైనా పట్టు తెలిస్తే అది పని సులభం, పనిలో ఆనందం లభిస్తుంది. ఏ పనిలోనైనా ఆనందం ఉంది. వ్యవసాయంలోనూ యోగ సూత్రాలు ఇమిడి ఉన్నాయి మేడం. ఈ గొర్రు ఉంటది కదా మేడం, ఈ నాగలి గొర్రు విత్తనాలు వేసేది. ఇప్పుడు పైన విత్తనాలు వేస్తే ఆ గొర్రు మీద ఏంటంటే అది కొంచెం ఇట్లా వెడల్పుగా ఉంటది. మేము ఆ విత్తనాలు వేసేటప్పుడు వాళ్ళు తిప్పుతుంటే మేము దాని మీద నిలబడి తిరిగేది పొలంలో విత్తనాలు వేసేటప్పుడు. ఇది ఇంత సులువు అని ఆయన అంటున్నాడు అనమాట. త్వరగానే పని పూర్తయింది. ఎడ్లను విప్పి గట్టు మీద చెట్టుకు కట్టి పొలం చివర వరకు వెళ్ళాను. అక్కడ తీర్థ కనిపించాడు. ఎలుగెత్తి తనని పిలిచాను. తీర్థ వచ్చాడు. నువ్వు ఎప్పట్లా ఆరోగ్యంగా ఉన్నావు మిత్రమా? అప్పుడు రైతు కథ నా కథ చెప్పి అన్నాను. పెద్ద ఆయన రాక కోసం చూస్తున్నాను. తీర్థ పకపక నవ్వి, ఆయన రాడులే, మనం పోదాం పద అన్నాడు. అదేం మిత్రమా? ఆయనే నన్ను పంపాడు నిన్ను తీసుకురమ్మని, ఇక్కడ ఎదురు చూస్తావని. అయితే మార్పా గారిని కలవటం ఎలా? తీర్థ వెర్రిబాగుల వాడిని చూసినట్టు నా వైపు చూశాడు. అది అంతేలే మిల్లారేపా, నిన్నేం ప్రశ్నించకు, పద పోదాం. నాకు తీర్థ అంతర్యం తెలియలేదు.
పదమిత్రమా వెళ్ళి ఆ రైతును వెతుకుతాం అన్నాడు తీర్థ. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాం. అవతల గదిలో మార్ప గారు ఉన్న సంగతి నాకు తెలియదు. ఆయన నన్ను గమనించాడు. నేనేనబ్బాయి మార్ప అని ఎదురుగా ఉన్న గురువునే గుర్తించలేని అజ్ఞానివి నువ్వు అన్నట్లున్నాయి ఆయన చూపులు. వెళ్లి కాళ్ళు పట్టుకున్నాను. క్షమించండి గురుదేవా, మిమ్మల్ని నిజంగా గుర్తించలేకపోయాను. మిమ్మల్ని మీరుగా గుర్తించలేకపోయాను. దేనికైనా సమయం రావాలి కదా. నీ మనసు గుర్తించకపోతే నీవేం చేస్తావు? నీ మనసుకు సంస్కారం అలవడే వరకు ఆరాటం తప్పదు, అన్వేషణ తప్పనిసరి. ఇది కల కాదు కదా అనుకున్నాను. మార్ప గారు నా మనసుపై వల వేసి నా ఆలోచన పట్టినట్టు. అవును, కల కాదులే. ఎప్పుడో విందులో నీ చిన్నప్పుడు చూశాను. అప్పుడే నీవు నా వాడివని గుర్తించాను మేడం. చూడండి, ఎంత మంచి పదం మేడం, నిజంగా. అబ్బా, నిన్ను చిన్నప్పుడు చూశాను. అప్పుడు నీవు నా వాడివని గుర్తించాను. నిన్ను తాగించింది నేనే. నిన్ను మాంత్రికుడి దగ్గరకు వెళ్ళమని దారి చూపించింది నేనే కదా. ఇప్పుడు నా ఎదురుట నిలబడటం కల కాదులే. ఇప్పుడు కూడా నువ్వు నా ఎదురుట నిలబడటం కూడా కల కాదు అంటున్నాడు. కావాలని నన్ను మాంత్రికుడి దగ్గరకు పంపడం నాకు చాలా బాధ అనిపించింది. అవునయ్యా, అప్పుడు నీ మనసులో ఉన్నది పగ, ప్రతీకారము, ద్వేషము. అలాంటి స్థితిలో యోగం చెయ్యలేవు, ధ్యానం కుదరదు. గట్టి దెబ్బలు తింటే గాని మనసు మార్గం చూపదు. దెబ్బలు శరీరానికి కాదు, మనసుకు అవసరమే. అవును గాని మిలారేపా, లామా యంగ్టన్ దగ్గర ఏమైనా నేర్చుకున్నావా? నా తల తిరిగింది. మార్పా గారికి లామా యంగ్టన్ గురించి తెలుసా? యాంగ్టన్ పేరు చెప్పగానే నాకు చెమటలు పోసాయి. సిగ్గుతో అపరాధ భావంతో తలదించుకున్నాను. కూర్చోవయ్యా, స్థిమితంగా నీ ఘనకార్యాలు చెప్పు, విని తరిస్తాను. నోరు విప్పలేకపోయాను. ఏడుపు పొంగి వస్తుంది. వెక్కి వెక్కి ఏడ్చాను. పొడి పొడి మాటలతో నా కథ చెప్పాను. గురుకుల వాసం. కళ్ళు విప్పాను. ఎదురుగా గోడపైన రకరకాల చిత్రాలు, ప్రతిమలు కనిపించాయి. నేను ఎక్కడున్నాను? ఇది మాంత్రికుని మాయా మందిరం కాదు కదా. నల్ల బట్టల వాళ్ళు దయ్యాల్లా తిరుగుతున్నారు. నా శరీరం జలధరించింది. నేను కలగంటున్నానా? నార్కెన్ టైటాల రూపాలు వికృతంగా ఉన్నాయి. వాళ్ల స్థానంలో మార్పా గురువు రూపం వచ్చి నిలబడింది. ఎక్కడో దూరం నుండి లామా యంగ్టన్ పిలుపు మంద్రంగా వినిపిస్తుంది. నన్ను తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు. అది అధికార స్వరం, ఆజ్ఞ. అంతలోనే మార్పా గురువు రంగ ప్రవేశం చేశాడు. ఏది దారి నాకు? తిరిగి భైరవుని దగ్గరకు వెళ్ళక తప్పదా? మార్పా ఆశ్రయం ఇవ్వరా? లేచి చెక్కబల్ల మీద కూర్చున్నాను. భైరవుడి రూపం దూరంగా పోయి గాలిలో కరిగిపోయింది. ఇదే నా బాట, ఇదే నా నిర్ణయం. నా గాయాలు మానుతున్నాయి. నెమ్మదిగా లేచి నిలబడ్డాను. ఒంట్లోకి కాస్త సత్తువ వచ్చింది. కళ్ళు తెరుచుకొని బయటకు వెళ్ళాను. సరా వంటింట్లోకి వెళ్ళాను. మార్ప గురువు గారి ఇల్లాలు చాలా మంచిది. కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తుంది. బయట వెచ్చగా ఉంది. బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడి పోసుకున్నాను. దూరంగా పర్వత పంక్తులు, లోతైన లోయలు. కొద్ది గంటల క్రితం వరకు ఆ కొండల్లో నేను దిగంబరంగా తిరిగాను. దిక్కు దివాణం లేని వాడిని. ఇప్పుడు ఒక సద్గురువు నీడను చేరగలిగాను. విధి అనుకూలిస్తే ఏదైనా జరుగుతుంది. అటు కళ, ఇటు వాస్తవం. కళ కరిగి వాస్తవం అయింది. రెండు ఒకటే, రెండు చిత్రమాలికలే. కళలో బొమ్మలు, వావి వరుసలు లేకుండా మారిపోతూ ఉంటాయి. వాస్తవంలో ఒక క్రమం ఏర్పడుతుంది, అంతే తేడా. కళకు వాస్తవానికి ఎంత దగ్గర సంబంధం? భావం ఘనీభవిస్తే వాస్తవం, చిత్రం జీవిస్తే అది జీవితం. కళలు మనస్సు కల్పించినవి, జీవితాన్ని కల్పించేది ఆత్మ. కళ నిద్రలేస్తే వాస్తవం అవుతుంది. నిద్రలో, ధ్యానంలో అనుభవాలు ఒక్కలాగా ఉంటాయి. రెండు వాస్తవం కాదు. ఒకటి గతం తాలూకు నీడ, రెండవది భవిష్యత్తు తాలూకు ఛాయ. అంటే ధ్యానంలో అనుభవాలు ఒకలాగా ఉంటాయి. రెండు వాస్తవం కాదు. ఒకటి గతం తాలూకు నీడ, రెండవది భవిష్యత్తు తాలూకు ఛాయ. ఇదేంటి నాకు అర్థం అయినట్టుంది మేడం. ఇది చెప్పండి. కళకు వాస్తవానికి ఎంత దగ్గర సంబంధం? భావం ఘనీభవిస్తే వాస్తవము, చిత్రం జీవిస్తే అది జీవితము. కళలు మనసు కల్పించినవి, జీవితాన్ని కల్పించేది ఆత్మ.
కళ కళ నిద్రలేస్తే వాస్తవం అవుతుంది. నిద్రలో ధ్యానంలో అనుభవాలు ఒక్కలాగా ఉంటాయి. రెండు వాస్తవం కాదు. ఒకటి గతం తాలూకు నీడ, రెండవది భవిష్యత్తు తాలూకు ఛాయ. ఈ రెండింటి పోలికలు ఉండటం ఎలా సాధ్యం? ఇది గురువు గారి గది. ఇది కళ కాదు, వాస్తవం. ఇది కళలు రాని స్థితి, కళలు లేని స్థితి, ధ్యాన స్థితి. ఆలోచించి మనసు మొద్దుబారింది. ఆలోచనలు అవసరం లేని స్థితికి చేరితే, జీవితంలో మనసు అవసరం లేని స్థితికి చేరగలిగితే మెలకువలో ఈ లోకం వేరు, నిద్రలో ఆ లోకం వేరు. మనిషికి రెండు నిజాలు అనిపిస్తాయి. ఏది వాస్తవం మాత్రం కాదు, తెల్లవారింది. గురువు గారు ఇచ్చిన మాట ప్రకారం నా తిండి నేను వెతుక్కోవాలని భిక్షపాత్ర చేతికి తీసుకొని గుంట కానించి వీధిలోకి వచ్చాను. పక్క ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి గుమ్మలో ఒక ఆమె నిలబడి ఉంది. భిక్షపాత్ర చూపించాను. యాచనకు వచ్చానని గ్రహించింది. ఆ ఇళ్ళ లోపలికి వెళ్లి బాల్రి రొట్టె తెచ్చిపెట్టింది. ఎవరు బాబు నువ్వు అడిగింది. దాతకు ముష్టివాడి పేరు ఊరితో ఏం పని? ఆమె నా వైపు ఎగాదిగా చూసింది. భిక్షవాడి లక్షణాలు నాలో కనిపించలేదేమో. అమ్మా, నేను మిలారే మార్పా గురువు గారి విద్యార్థిని. అట్లాగా, వస్తూ ఉండు బాబు అన్నది ఆప్యాయంగా. అమ్మా, నేను ఉత్తిని అడుక్కోవడానికి రాలేదు. మీ సహాయం ఏదైనా పని చెప్పండి, చేస్తా. ఎవరికి రుణపడడం నాకు ఇష్టం ఉండదు. ఏం చేస్తారయ్యా? ఏ పనైనా చేస్తానమ్మా. ఇంటి పనులు అన్ని వచ్చు. ఒకప్పుడు మాది ఉన్న కుటుంబమే. ఇంత బక్కగా ఉన్నావు, కాయ కష్టం చేయగలవా? చేస్తానమ్మా. పక్కన ఉన్న పశువుల కొట్టంలోకి దారి చూపింది. అక్కడ పశువులు పేడ తీసి శుభ్రం చేయి. ముందుగా తిండి తిను, తర్వాత పని. సాంబార్ రొట్టె సగం గురుకు తిన్నాను, మిగతా సగం గిన్నెలో దాచుకున్నాను. ఆమె నన్ను గమనిస్తూనే ఉంది. మరీ పిసినుగొట్టు అనుకుందేమో. తర్వాత పశువుల కొట్టంలో ఆమె చెప్పిన పని చేశాను. ఇది కళ కాదు కదా. జీవితం కళ లాంటిదే అయ్యింది. ప్రతి పని కళతో సమానం. మంచి చెడు అని ఉండదు. ఆ పని చేయగానే దాని విలువ కరిగిపోతుంది. రైతు భార్య పేడ ఎత్తడం కళ కాదు, నిజం, వాస్తవం. అందరి జీవితాలు కళలే అయినా జీవితాలు కళల్లాగా కరిగిపోతాయి. అక్కడి నుండి మరో ఇంటికి బయలుదేరాను. అది రైతు ఇల్లే. పెద్ద లోగిలి. ఇంటి వెనక బయట మాంసం ముక్కలు కొడుతున్నాడు. ఆయన దగ్గరకు వెళ్లి భిక్షపాత్ర చాచాను. ఆయన నా వైపు వింతగా చూశారు. ఎప్పుడు భిక్షగాడిని చూసినట్లు లేదు. ఆ ఊళ్ళో భిక్షగాడు లేరేమో. నా చేతిలో గిన్నె, భుజానుకున్న జోల చూస్తూ ఆకలి అని పొట్ట చూపించాను. అవునోరే, నీకెందుకు ఉచితంగా తిండి పెట్టాలి? మేము కష్టపడి సంపాదించుకున్నది నీకు ఉత్తినే ఇవ్వాలా? ఎందుకు? అంతే కదా మరి. ఇప్పుడు కూడా లేరా? ఉన్నారు కదా. అది ప్రశ్న. అతని ప్రశ్న. నా దగ్గర సమాధానం లేదు. సమాజంలో ఎవరి తిండి వాడు సంపాదించుకోడు. తన సంపాదన పదుగురికి పంచుతాడు. అది సమాజ ధర్మం. నేను ధైర్యంగా అన్నాను. నాకు ఆకలి, మీ దగ్గర ఆకలి తీర్చే తిండి ఉంది. నా ఆకలి తీర్చడం మనిషిగా మీ ధర్మం. నీ గిన్నెలో అదిగో రొట్టె ఉంది, తీసుకుపో. అది చాలదా? సరిపోతుంది. ఇది పక్కింటి అమ్మగారు ఇచ్చారు. అది నా కష్టార్జితం. ఊరికేనే తీసుకోలేదు. పేడ తీసి చావిడి శుభ్రం చేసి సంపాదించాను. పొగరికేం తక్కువ లేదు. సగం అప్పుడు తినేసావన్నమాట. మిగిలిన సగం చాలదా? చాలదు. అది మా గురువు గారికి ఇవ్వాలి. మార్పా నా గురువు గారు. పో అని కసిరి కొట్టాడు ఆ పెద్ద మనిషి. ఆయన కొట్టడానికి వచ్చాడు. మీరు ఏదైనా పని ఇస్తే చేస్తాను, ఉత్తినే ధర్మం తీసుకోను. ఆయన కొట్టడానికి వచ్చాడు. వెళ్ళిపో, నేను అసలే మంచివాడిని కాదు అరిచాడు. తెలుస్తూనే ఉంది ఆయన ధర్మ హృదయం. నేనేదో దానం చేస్తే నువ్వు పని చేసి పెట్టి రుణం తీర్చుకుంటే నా దానానికి విలువేముంటుంది? నీకు ఇవ్వడానికి నా దగ్గర పని లేదు. ఇవ్వను గక్క ఇవ్వను, వెళ్ళు. అయ్యో, నాకు పౌరుషం పొడుచుకొచ్చింది. ఆత్మాభిమానం పేదవాడికి ఉంటుంది. కలవారి కుటుంబంలో పుట్టిన వాడిని, ఇంతకంటే ఎక్కువ ఆస్తి కలవాడిని, బాగా బతికి చితికిన కుటుంబం మాది. నేను నిజానికి దరిద్రుణ్ణి కాదు, పేదవాడిని కాను, విద్యార్థిని. అతడు నన్ను పురుగును చూసినట్లు చూశాడు. వెళ్ళరా. అతను నా వెంటబడి తరిమాడు. ఒక మాంసం ముక్క నా గిన్నెలో వేసి గర్వంగా చూశాడు నా వైపు. అతను విసిరేసిన మాంసం ముక్కను తీసి అతనికే ఇచ్చాను. ఉంచండి, మీకే పనికొస్తుంది అన్నాను. పొద్దున్నే ఇద్దరిని కలిశాను. ఇద్దరివి రెండు స్వభావాలు. రొట్టె పెట్టిన ఆ అమ్మ మనసు మెత్తన. ఈ రైతు దృష్టిలో నేను పనికిరాని వాడిని. నెమ్మదిగా నడుస్తూ కలలు కంటున్నాను. అన్ని పగటి కలలు. ఒక అతను యాక్ మీద వచ్చి నా పక్కన నిలబడ్డాడు. మాట పలుకు లేదు. యాక్ వీపున ఉన్న బార్లీ గడ్డి పైకి తీసి నా చేతికి అందించాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అతను వెళ్ళిపోయాడు. నాకు ఆనందంగా ఉంది.
బార్లీ గురువు గారింటికి మోసుకెళ్లాను. నేను వెళ్లేసరికి గురువు గారు గుమ్మంలో నిలబడి ఉన్నాడు. బార్లీ మోపు గురువు గారి పాదాల దగ్గర ఉంచాను. ఏమిటయ్యా ఇది? ఆయన అరిచారు. చేతిలో భిక్షపాత్ర, భుజాన జోలు చూసి జరిగింది గ్రహించాడు. బార్లీ మోపు కాలితో తన్నాడు అవతలికి. చేతిలోని భిక్షపాత్రను లాగి విసిరి కొట్టాడు. గురువు గారి కోపానికి అదిరిపడ్డాను. నేనేం తప్పు చేశాను? ఇది నా చిరుకానుక గురువు గారు అన్నాను. గురువుగారు నా కళ్ళలోకి తీక్షణంగా చూశారు. ఆ చూపులకు ఎంత శక్తి ఉందో కానీ ఆపాద మస్తకం వణికిపోయాను. మొదటిసారి గురువు గారిని పొలంలో చూసినప్పుడు ఇలాగే వణికిపోయాను. నీ కానుకలతో నన్ను మభ్య పెడతావా? నేను అమ్ముడుపోయే మనిషినా? నా ఉద్దేశం అది కాదు గురువు గారు. పెద్దగా గురుదక్షిణ ఇచ్చుకునే శక్తి లేదు. ఏదో నాకున్నంతలో పిన్ను కానుక. ఇది నా సంపాదన. ఉత్తిని విద్య నేర్చుకోకూడదు కదా. గురువుగారు చర్చకు తావివ్వలేదు. నేను తలవంచి నిలబడ్డాను. గురువుల హృదయం ఎన్నటికీ శిష్యులకు అర్థం కాదు. ఏమిటయ్యా నీకు తెలిసింది? పెద్ద జ్ఞానిలాగా పోజు. అసలు నీ స్థాయి ఏమిటి? నీ తెలివి ఎంత? కోపంగా అన్నాడు మార్ప. నేనేమిటో, నా మనసు ఏమిటో, నా స్థితి ఏమిటో గురువుగారికి తెలుసా? శిష్యుల జాతకాలు గురువులకు తెలుస్తాయి. జీవితం అంటే కళ గురూజీ అన్నాను. గాడిద గుడ్డే కాదు. అంతే, పిచ్చి పిచ్చి కథలు పిచ్చి కథలు చెప్పకు. జీవితం కళ కాదు, కళ జీవితం కాదు. రెంటిని కలపవద్దు. ఆధ్యాత్మికంగా నువ్వు మొదటి పాఠం కూడా నేర్చుకోలేదు. గొప్ప కళలు కంటున్నావు. నేలకు దిగి మనిషిగా ఆలోచించు. నువ్వు జ్ఞానివి కావు. నువ్వు నా దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చావా, నాకు పాఠాలు నీతులు చెప్పడానికి వచ్చావా? అది తేల్చుకో. అహంకారంతో పనులు కావయ్యా. వినయం, విధేయత, వివేకం కావాలి. అవి నీ దగ్గర వెతికినా కనిపించడం లేదు. ఎదురు ప్రశ్నించకుండానే చెప్పిన పనులు చేయాలి. అలాగే గురువుగారు. ఆయన ఏం చెప్పినా నా ఆకలి తీరాలి కదా. గురువుగారు నా వైపు అదోలా చూసి, నాకు తెలుసులే నీవు మాంత్రికుడివని, మంత్రతంత్రాలు నేర్పిన వాడివిని, బేతాల మాంత్రికుడు శిష్యుడి కదా, తల పొగరు ఉంటుందిలే. ఆయన నా మంత్రోపాసన అభినందిస్తున్నాడో లేక అభిశంసిస్తున్నాడో తెలియదు. గురువులకు తిరిగి ఎవరు మాట్లాడకూడదు. గురువులకు ఎదురు తిరిగి మాట్లాడకూడదు. తల ఎత్తడమే అవిధేయత. మాంత్రికుడి దగ్గర నా అవసరం ఉంది గనక నేను చెప్పినట్లు వినక తప్పలేదు. అతగాడు చండశాసనుడు, బేతాళుడు. మార్పగారు జ్ఞాన గురువు. నేనే అపార్థం చేసుకున్నాను. ఎక్కడ ఉన్నా శిష్యుడే. క్రమశిక్షణ ఒక్కటే. సరి మాంత్రికుడా, కోపంతో నన్ను శపించవయ్యా. మీరు నన్ను శిష్యుడిగా అంగీకరించినందుకు ఏమన్నా భరిస్తాను గురూజీ. మీరు చెప్పినట్లు నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. అదే నేను కోరేది. నాకు కావాల్సింది అదే విధేయత. ఇంటి వెనుక ఉన్న కొండ చూపిస్తా, పోదాం పద అన్నారు నాతో. మన సంకల్పాలే ఆలోచనలే భావచిత్రాలు. అవే కలలుగా రూపాంతరం చెందుతాయి. గురుగారికి చెప్పాలనిపించింది. ఆయన ముందుకు నడుస్తున్నారు, నేను వెనక. నేను నోరు విప్పేలోగా గురుగారు నడక వేగం పెంచి నా మాటలు వినిపించినంత దూరం వెళ్లారు. పరిగెత్తి వెంటబడి నా మనసు విప్పి చెప్పలేకపోయాను. ఆయన గారు నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. కొండపైకి చేరుకున్నాం. చాలా బాగుంది కొండపైన. అక్కడి నుండి గురువుగారి ఇల్లు స్పష్టంగా తెలుస్తుంది. దొడ్లో అమ్మగారు ఏదో పని చేస్తున్నారు. అమ్మగారి పక్కన తీర్థ ఉన్నాడు. అతనికి గురువు గారిని, అమ్మగారిని అంటకాగి తిరగడం తప్ప వేరే పని లేదు. గురువు గారు ఏదో చెప్తున్నారు. వినపడక దగ్గరగా పరిగెత్తాను. ఆయన భారీ శరీరం భారంగా కదిలింది. ఒక చోట ఆగి ఆ ప్రదేశాన్ని చూస్తున్నారు. అన్ని రాళ్లు, రప్పలు, చిన్న చిన్న బండలు, ముళ్ళ కంపలు, చిన్న చిన్న చెట్లు, దుబ్బులు. ఎడమ పక్కన ఒక బోధి వృక్షం ఏపుగా పెరిగి ఉంది. గురువు గారు నా వైపు చూశారు. నేను ఆయన కళ్ళలో చూశాను. ఈ చెట్టు బాగుంది కదూ. ఆయనకు బుద్ధుని చూసినంత సంతోషం. చాలా మంది బోధి వృక్షానికి, బౌద్ధానికి ప్రతిరూపంగా భావిస్తారు. నేను ఇక్కడికి వచ్చింది ఆ చెట్టు చరిత్ర తెలుసుకోవడానికి కాదు. దాని గొప్పతనం చరిత్ర నాకు అవసరం లేదు. నేను ఏది అనుకున్నది గురువు గారికి తెలిసిపోతుంది. కర్మ ఏది మనసులో దసుకోవడానికి లేదు. లామా యాంగ్టన్ నా గుండెను దొంగిలించాడు. ఈయన నా మనసును లాక్కున్నాడు. చూడండి మేడం ఎలా. లామా యాంగ్టన్ ఏమో గుండెను లాక్కున్నాడంట, ఈయన మనసును లాక్కున్నాడంట. అక్కడి నుండి అంటే ఏమనుకున్నా తెలిసిపోతుంది. అక్కడి నుండి చూస్తే అద్భుతంగా ఉంది దృశ్యం. మైళ్ళ దూరం వరకు కనిపిస్తుంది. అవును గురుగారు, చాలా చక్కగా ఉంది అన్నాను. గురువు గారికి కాకా పట్టాలని కాదు. నేను చూసింది వాస్తవానికి గురువుగారి ఇల్లు, అమ్మగారిని మాత్రమే. మార్ప గారు నెమ్మదిగా ఆ ప్రాంతం అంతా కలిగి తిరిగారు. ఆయన వెంటే నేను తోకలా తిరిగాను.
ఆయన బోధి వృక్షం దగ్గర ఆగి దాన్ని ఆప్యాయంగా స్పృశించారు. తిరిగారు. నా వైపు తిరిగి భైరవ అన్నారు. నేను లోగడ లామాయాంక వద్ద క్షుద్ర విద్యలు నేర్పానని ఆయనకు చిన్న చూపు. నా పేరు మిలారూప గురువు గారు, నన్ను నా పేరుతో పిలవండి చాలు. నేను భైరవుణ్ణి కాదు, తాంత్రికుణ్ణి కాదు, దయచేసి నన్ను అలా పిలవకండి, నాకు ఏడుపు వస్తుంది. నేను చెప్పిన పని చేస్తానన్నావుగా. చూడు మిలారేప, ఇక్కడ చాలా రాళ్లున్నాయి, ఈ రాళ్లను ఉపయోగించి ఒక ఇల్లు కట్టాలయ్యా. నాకేం అర్థం కాలేదు. అయోమయంగా చూస్తాను. నేను వచ్చిన పని ఇల్లు కట్టడం కాదు, గురుగారి ఆలోచన అంతర్యం నాకు అర్థం కాలేదు. మహాబోధి దగ్గరగా నువ్వు కట్టే ఇల్లు ఉండాలయ్యా. బోధి నీడలో యోగం చెయ్యాలి. ఎప్పటికీ చెట్టు పెరిగి మంచిగా నీడ ఇస్తుందిలే. చెట్టుకు దూరంగా 10 అడుగులు జరిగి ఇక్కడ నుండి మొదలు పెట్టాలయ్యా అన్నారు. ఇంటికి 4 వైపులా గుర్తించాడు రాళ్లతో. నా మొహం దాదాపు పాలిపోయింది. 2 అంతస్తుల ఇల్లు చాలు. ఈ పని నీవు పూర్తి చేస్తే నీ పని నేను చేస్తా. అంత చిన్న పనికి ఇంత భారమైన జరిమానా విధించాడు. కాస్త ఉపదేశం చేయడానికి ఇన్ని నియమాల అవసరమా? కళ్ళు తిరిగాయి. ఎంత తేలిగ్గా చెప్పాడు గురుడు. నాకు ఇల్లు కట్టడం రాదు, ఒంటి చేత్తో 2 అంతస్తుల భవనం నిర్మించడం అసాధ్యం. 10 మందికి చేయవలసిన పని ఒక్కడిని చేయడం కుదరదు కదా మేడం. చేయండి. అది ఏం భైరవ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీ వల్ల కాకపోతే పోనీలే, వచ్చిన దారిని వెళ్ళిపోదు గాని నీకు చదువు చెప్పడం నా వల్ల కాదయ్యా. గురుగారు ఏమనుకుంటారు? ఆయన అంతర్యం నాకు వదిలించుకోవడమా అదే అయి ఉంటుంది. అంటే ఆయన అంతర్యం ఏంటి? నన్ను వదిలించుకోవడమా? అదే అయి ఉంటుంది. ఈయన చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు. కొమ్మన లేక పొగబెట్టడం అంటే ఇదేనేమో. అసాధ్యమైన పని అసాధ్యమైన పని పురమాయిస్తే ఎవరైనా పారిపోతారు కదా. గురూజీ మాంత్రికుణ్ణి కాదు, మాయగాడిని కాదు, గాలిలో మేడలు కట్టడం నా వల్ల కాదు, నాకంత శక్తి లేదు గురూజీ, అర్భకుణ్ణి. గురుగారు సన్నగా నవ్వారు. అవునయ్యా, నీ శక్తి నీకు తెలియదులే, నీవు సామాన్యుడు కావని నాకు తెలుసు. భగవాన్ బుద్ధుడు తాను అంతటి వాడినని తెలిసే తపస్సు చేశాడంటావా? ఫలితం ఆశించి ఎవరు పని చేయకూడదు. అయినా చేసిన పనికి ఫలితం ఉండకుండా పోదు. అది నీ కర్మసూత్రం. అది కర్మసూత్రం కదా. గురుగారు నవ్వుకు అర్థం. మీరు నాకు శక్తిని ప్రసాదిస్తే? అవును, శక్తి నాది, చేతబడి నీదినా? నా సంకల్ప శక్తితో నీవు కార్యం పూర్తి చేస్తానంటావు. అప్పుడు ఆ పని చేసింది నీవేనా నేనా? పని ప్రారంభించు, 3 నిమిషాలు లెక్కించకు. ఆయన బయలుదేరాడు. తన వెంట రమ్మని అనలేదు. నా తిండి తిప్పలు ఏమిటో చెప్పలేదు. ఇక్కడ బిచ్చమెత్తాలన్నా కొంపలు లేవు. నేను పారిపోక తప్పదా? ఆయన రేపు ఉపదేశం చేస్తాడన్న నమ్మకం లేదు. చదువు కోసం వస్తే గాడిద చాకిరి అంటగట్టాడు. ఏం గురువులో ఏమో. నేను వస్తా ఉండండి గురువుగారు అని అరిచాను. ఆయన ఆగారు, కానీ వెనక్కి తిరిగి చూడలేదు. నేను ఒక్కడినే ఇక్కడ ఉండి ఇల్లు కట్టాలంటారా? కొండ దిగి రాకూడదా? నీ ఇష్టం, నా పని నాకు ముఖ్యం. నీవు వచ్చిన పని నెరవేరాలంటే నేను కోరిన గురుదక్షిణ ఇది, నిర్ణయం నీదేనయ్యా అన్నాడు. ఒకవైపు ఇల్లు కట్టాలి, తిండి సంగతి చూసుకోవాలి, ఎలా కుదురుతుంది? అది నాకు సంబంధం లేని విషయం. ఆయన వెనక్కి తిరగకుండానే సమాధానం చెప్పారు. ఇక్కడ ఏమున్నా ఇల్లు కట్టడానికి? కోపంగా అరిచాను. నీలో ఏముందని నీకు యోగం నేర్పాలి? ఎదురు ప్రశ్న వేశారు. మేడం చూడండి ఎలా ఉంది. ఇది నీ యోగంలో ఒక భాగం అనుకో. జ్ఞానం ఎప్పుడు శూన్యం నుండే వస్తుందయ్యా. ఎస్, నీవు తిండి తింటావో తినవో నీ ఇష్టం, ఎట్లా సంపాదించుకుంటావో నీ ఇష్టం. నీ ఆధ్యాత్మికత బాధ్యత నాది. నేను మీ పని చేస్తుంటే మీరు నా సాయపడాలి కదా, అది ధర్మం కదా. నాకు ధర్మ పన్నాలు చెప్పకు. ఆ పని నాది అంటే ఎలా? అది నీ పనే, నీ యోగంలో అది ఒక భాగం. పని చేయాలంటే తిండి తినాలి. మీకు ఇచ్చిన బార్లీ తిరిగి ఇప్పించండి. కావాలంటే వచ్చి తీసుకోపో. ఎవరికి కావాలి ఆ గింజలు? ఆ కట్ట నీవు వేసిన చోటే ఉంది, ఎవరు ముట్టుకోలేదు, ఎవరికి అవసరం లేదు. మేము కష్టపడి సంపాదించుకునే వాళ్ళం, గుర్తుంచుకో. చిల్లర బహుమతులకు నేను కక్కుర్తి పడను. నీవు యంగ్టన్ శిష్యుడివి కదా, చిల్లర బుద్ధులే ఉంటాయిలే. గురువు గారి గుండె బండ, అది మెత్త పడదు.
కానీ నా పరిస్థితి బాధతో కన్నీళ్లు వచ్చాయి. తల వంచుకున్నాను. గురుగారు కొండ దిగారు. నాలో అవమానం ద్వేషంగాను మారుతుంది. ఆ గురువు వద్ద నేను శిష్యరికం చెయ్యాలా? ఈయన గొప్పవాడని అబద్ధం చెప్పాడు. ఇదే నా గొప్పతనం? ఇలాగే ఉంటుందా? ఆగ్రహించిన గురువును ప్రసన్నం చేసుకోవడం విద్యార్థి కర్తవ్యం. సాయంత్రం వేళ గురువు గారింటికి వెళ్ళాను. బార్లీ మోపు కోసం. అది ఇంకా గుమ్మంలోనే ఉంది. ఎవరూ తాకలేదు. గురుగారి పాదస్పర్శ సోకి పవిత్రమైన ధాన్యం అది. అదే నా ధ్యానానికి ఆధారం, ఇంటి నిర్మాణానికి ఆధారం. ఆ మోపు భుజానికి ఎత్తుకున్నాను. కొండ దిగి వచ్చేసరికి కాళ్ళు పుళ్ళయ్యాయి. గుండెల్లో బాధ, కాళ్లల్లో బాధ, మనసులో వేదన. ఇతను కలిసి జరిగింది చెప్పి అతని సలహా తీసుకోవాలనిపించింది. ఆ చుట్టుపక్కల అతని గాడలేదు. ఉత్తినే ఇల్లు కట్టి పెట్టమని గురువుగారు అడగడం దారుణం అనిపించింది. ఇది నా వంటి శిష్యుణ్ణి మభ్యపెట్టడం కాదా? లోగడ ఇలాంటి కష్టాలు భరించలేకనే లామాసరి వదిలి వచ్చాను. ఇంత దూరం ఆ కష్టాలు పడి వచ్చాను కదా, కాస్తైనా కనికరం లేదు, జాలి లేదు. ఇట్లాంటి గురువు ఎక్కడ ఉండడు. అసలు ఈయనలో గురువు లక్షణాలే కనిపించవు. ఉత్త రైతు, పైగా సంసారి, కుటుంబ వ్యాపకాలు ఎక్కువ. గురువు అంటే సన్యాసి అయి ఉండాలి కదా. అటుంటది మరి. చూడండి ఎలా ఉంది, చూడండి అసలు. ఏ వ్యసనాలు కోరికలు ఉండకూడదు. ఈయనకి ఇల్లు, పెళ్ళాం, పిల్లలు ముఖ్యము. శిష్యులు వచ్చి పెడుతున్నారు. ఇట్లా ఉంటే ఎవరు మాత్రం శిష్యులుగా వస్తారు? ఎంతకాలం ఉండగలుగుతారు? చూడండి ఎలా అంటున్నాడు. జ్ఞానం కరగకపోగా ఉన్న వివేకం కాడ పోయేట్లుంది. ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేశాను. ఒక్కరు కనిపించలేదు. ఏమైపోయినారు? మంత్రం వేసి అందరిని మాయం చేశాడా? ఈయన గారికి ఇలాంటి విద్యలు తెలియవు. ఇది లామా యంకం చేసే పని. నన్ను కలవరాదని కట్టడి చేసి ఉండవచ్చు. లోపల ఉండి దాగుడు మూతలాడుతున్నారా? తొంగి చూడడం లేదు కదా. చాలా కోణాల్లో లోపలికి తొంగి చూశాను. వంటగది కిటికీ తెరిచే ఉంది. లోపల చీకటి గుయ్యారం. అమ్మగారు ఉన్నారో లేదో. దాహం వేస్తుంది. తాగడానికి బీరు గాని నీరు గాని ఇవ్వవచ్చు కదా. పిసినారి గురువుగారు అస్తమానం అడుగు తినడంతో సరిపోతే ఇంకా ఇల్లెలా కట్టేది ఎప్పుడు? ఇది గురువుగారి కుట్ర కాదు కదా. ఎప్పటికి పూర్తి చేయాలి ఈ పని? నా తలకు చుట్టి ఎలా సాధించాలని. ఇంట్లోకి వెళ్ళాలనిపించలేదు. భుజం మీద గడ్డి మోపు బరువు. బావి దగ్గరకు వెళ్లి చూశాను. కసి కొద్ది నీళ్లతో ఉమ్మాను. నా కసి శాపంగా మారి ఆ నీళ్లు పాడైపోవాలని దురాశ. మోపు భుజాన వేసుకొని బయలుదేరాను. కొండపైకి వచ్చేసరికి మార్పా గురువు గారు అక్కడ కనిపించారు. నేను తన కోసం వెళితే ఆయన నా కోసం వచ్చారన్నమాట. నేను ఆయన మనసులో ఉన్నాను. కోపంగా కనిపించారు. చెట్టు కింద కూర్చొని దిక్కులు చూస్తున్నారు. దగ్గరగా వెళ్ళడానికి భయం వేసింది. అడుగు పడలేదు. ఏరా ఏమనుకున్నావు? మా బావి నీళ్ళని శపించడం ఏంటి? మునగాడు పోయావా? నీ బోడి మంత్రం నీ బోడి మంత్రాలు నా మీద ప్రయోగిస్తున్నావా అంటున్నారు. ఎరా ఏమనుకున్నావు? మా బావి నీళ్ళని శపించేపాటి మునగాడి పోయావా? నీ బోడి మంత్రాలు నా మీద ప్రయోగిస్తావా? అవి నా మీద పనిచేస్తాయని అనుకుంటున్నావా? నిన్ను ఏ కీలుకు ఆ కీలు విడదీస్తా, జాగ్రత్త. కాళ్ళు విరగొట్టి కొండ కింద పడేస్తాను. నా ఇంటికి వచ్చావే. గురుగారి కోపానికి తల మీద ఉన్న మోపు కింద జారిపడ్డది. బార్లీ గింజలు చెల్లా చెదురైనాయి. నిజమే, నేను మా అప్పగారి బావిని శపించాను. అది కోపంతో చేసిన పని గాని ఎవరికి అపకారం చేయాలని కాదు. తర్వాత పశ్చాత్తాపడ్డాను. శాపం ఉపసంహరించుకున్నట్లే కదా. లామా యంటన్ ఏం చెప్పాడు? ప్రతీకార చర్య పూర్తి కాగానే నిన్ను లామా సరికి తిరిగి రమ్మన్నాడు. ఎందుకు వెళ్ళలేదు? గురువు మాటను గౌరవించడం నీకు చేత కాదు. అది గురు ద్రోహం అవుతుంది. గురువు మంచి చెడ్డలు నిర్ణయించేది శిష్యులు కాదు. ఒక గురువు పొందడం ఒక వరం. ఎందుకు వెళ్ళలేదు అడిగారు. లామా యంటన్ చేసిన హెచ్చరిక మార్పా గారికి ఎలా తెలిసింది? నేను చెప్పలేదు. నిజమే, ఆ బేతాళ మాధ్యుడు నన్ను బెదిరించాడు. నేను తిరిగి లామా సరికి రాకపోతే శాపం తగులుతుందని భయపెట్టాడు. ఆ శాపం వల్లనే ఈ కష్టాలు వచ్చాయా? మార్పా అన్నారు. నీకు ఆ లామాకున్నంత శక్తి ఉంది మిలారేప. ఆయన శక్తులన్నీ నీ పరం చేశాడు. ఆ విషయం నీకు తెలియదు. అది గురువు అనుగ్రహం. నీకు తెలుసా? మంత్రవేత్తలు శపిస్తారు, పైన తదాస్తు దేవతలు ఆస్తు అంటారయ్యా అని నేను అనుకోవడం లేదు గురూజీ అన్నాను ధైర్యంగా. గురువుగారిని అర్థం చేసుకోలేకపోయాను. ఆయన నన్ను ఇష్టపడ్డ సంగతి నాకు తెలియలేదు. గురువుగారి ప్రేమ మనసులో ఉంటుంది. ఇష్టపడ్డ వారికే పరీక్షలు పెడుతుంటారు. ఆ కష్టాలు వారి లోపాలు సరిదిద్దడానికయ్యా. నీవు అనుకోకపోవచ్చు.
ఎప్పుడు అనాలోచితంగా ఒక్క మాట అనకూడదు. మాట బయటపడకు, అది ముందే ఆలోచించుకోవాలి. పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోలేవు. నీ బుద్ధి నాకు తెలుసు, నీ జాతకము నాకు తెలుసు. అయినా నీవు మంచివాడివని నా నమ్మకం. అజ్ఞానంతో తప్పులు చేశావనిపిస్తుంది. నీకు జ్ఞానం కలిగిస్తే చాలు, బాగుపడతావు. కోపంతో ద్వేషంతో ఇతరులను శపించవద్దు, దానివల్ల కలిగే నష్టం నీ అంచనాలకు అందదు. మేడం ఎలా ఉంది చూడండి. కోపంతో ద్వేషంతో ఎవరిని శాపనార్థాలు తిట్టొద్దు, ఏది అనొద్దు. అది తిరిగి వస్తుంది అని చెప్తున్నారు. ఎంత బాగుంది మేడం, నిజంగా అమృతం దాగినట్టుంది పుస్తకం. చెప్పడానికి వస్తలేదు ఇది. నన్ను మర్చిపోయాను. నాలో మార్పా గురువు ప్రవేశించినట్లయింది. నేను వెళ్లి ఆయన పాదాల మీద వారిపోయాను. లేలే అన్నారు మార్ప ప్రేమగా, లాలనగా. మోకాళ్ల మీద లేచి నిలబడ్డాను. నాలోంచి నేను వేరై ఇప్పుడు ఆయన పాదాలంటే ఉన్నాను. నాలోంచి వేరై నేను ఇప్పుడు ఆయన పాదాల వద్ద ఉన్నాను. అంటే అన్నిటినీ వదిలేసి అక్కడ ఆత్మ ఆయన పాదాల ముందు కూర్చుందట. చెట్టు దగ్గర ఒక బిందెలో నీళ్లు నేను గమనించలేదు. అబ్బాయి ఇదిగో నీవు శపించిన బావి నీళ్లు నీకోసం తెచ్చాను. నీవే ముందుగా తాగి అవి విషపూరితం అయ్యాయో లేదో చెప్పు. నిజంగా నీ శాపం తగిలి అవి విషం అయితే నీవు తాగగానే చస్తావు. నీవు చచ్చిపోతే నీ శాపానికి నీవే బలి అయినట్టు. బతికితే నీ చేతులతో ఇల్లు కట్టు. బుద్ధుడివై పోవచ్చు. ప్రతిఫలంగా నా యోగ రహస్యాలు సిద్ధులు నీకు నేర్పుతాను. తీర్థను చూసి చాలా రోజులైంది. గురువు గారిని అడిగే ధైర్యం చాలలేదు. నీళ్లు గడగటా తాగాను. నా మనసుకుపై ఆశ లేదు, నాకు బ్రతుకుపై ఆశ లేదు. తర్వాత కళ్ళు తెరిస్తే మార్పగారు అక్కడ లేరు. కొండ దిగి వడివడిగా పోతూ కనిపించారు. రోజులు బరువుగా భారంగా సాగుతున్నాయి. నేను అనారోగ్యం కారణంగా చిక్కిపోయాను, నీరసించిపోయాను. మార్పగారి బావి నీళ్ళ ప్రభావం వెంటనే నా కడుపు పాడైంది. నా శాపం నన్ను కాటేసింది. చూడండి మేడం. ఆకలి, బార్లీ గింజలు పచ్చివి నమిలి తిన్నాను. కడుపు ఆకలి నొప్పి తగ్గినట్లే తగ్గి పెరిగింది. కొండ మీద రాళ్లు చిన్నవి పెద్దవి ఏరి కుప్ప చేశాను. జబ్బు తగ్గుతుందన్న ఆశ లేదు. చచ్చిపోతానేమో, మా అమ్మలాగా దిక్కులేని చావు చస్తానా? చేసిన పాపం కుట్టి కడుపుతుందా? కొండపై ఆలోచిస్తూ పచార్లు చేస్తుంటే లామా యంగ్టన్ గారి లామాసరి కళ్ళ ముందు కదిలి మెదిలింది. అది పెద్ద భవనం. అది ఏ రాజుగారి కోటనో అయి ఉంటుంది. లామా గారు అప్పనంగా స్వాధీనం చేసుకొని ఉంటాడు. పాడుబడ్డ కోటలో దయ్యాలు ఉంటాయి, లేదా మాంత్రికులు ఉంటారు. నా శాపం తగిలిన నీళ్లు తాగి రోగాన పడ్డ నాకు గురువుగారి పాదాలు సోకిన బార్లీ గిజ్జలు ప్రాణం పోసాయి. 2 బండరాళ్ల మధ్యలో కూర్చొని ఆకాశంలోకి చూస్తున్నాను. కళ్ళ ముందు ఏవేవో వెలుగులు. ఒకే వస్తువు 2గా ఇంకా ఎక్కువగా కనిపించాయి. విజలం నాలో బాగానే పనిచేసింది. అంతదాకా మృత్యువుతో పోరాడాను. అంటే నేను మృత్యువుకు భయపడ్డాను. బేతాళ గురువు జ్ఞాపకం వస్తే భయం పుడుతుంది. మార్పా గారిని విస్మరించాను. కళ్ళు మూతలు పడుతున్నాయి. గట్టిగా గాలి గుండెలోకి పీల్చాను. చావు దగ్గరైన ఆనందంగా ఉంది. మరణయాతన మధురంగా ఉంది. ఇంకా దగ్గరగా మరణాన్ని ఆశ్వాసిస్తున్నాను. త్వరగా నన్ను తీసుకొని పొమ్మని అర్థించాను. అంతలోగా ఏదో వింత స్పర్శ. నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఏదో స్పందన. కళ్ళు విప్పాను. తాగు మిలారిపా, కడుపు నిండా తాగు అన్నాడు తీర్థ. తాగుతున్నాను. నాదర్ నా ముఖం వైపు చూస్తూ అంది. నా మొగుడు మంచివాడే కానీ దుర్మార్గుడు. మీలా చచ్చిపోతే ఆయన పని పట్టేదాన్ని. బతికిపోయాడు. పసిబిడ్డను ఇంత బాధ పెడతాడా? ఆమెది తల్లి ప్రేమ. తీర్థ గండం గడిచిందమ్మా, ఏ ప్రమాదం లేదని గురువు గారు చెప్పారు. చెప్పాడులే మహా కోపం. శాపాలు ఎందుకు తీర్థ, ప్రేమ చాలదా? నాకు నిద్ర ముంచుకొచ్చి అలాగే చెట్టు కింద నిద్రపోయాను. ఎప్పటికో మేల్కొన్నాను. అమ్మగారు తీర్థ లేరు, వెళ్ళిపోయారు. కొండ మీద ఉన్నది నేను. అమ్మగారు తీర్థ వచ్చి వెళ్ళిన దాఖలా ఏదీ లే. అక్కడ గిన్నెల నిండా ఆహార పదార్థాలు, పానీయాలు, బీర్ సీసాలు, సాంబాలు. ఏ భగవంతుడో వరం ఇచ్చి పంపినట్లు అన్ని కొన్ని నెలలు సరిపడా ఉన్నాయి. అమ్మయ్యా, నేను చావలేదు. నేను చచ్చినా చావను. చచ్చి బతికిన నాకు అది పునర్జన్మ. కొత్త జీవితం ప్రారంభించాలి. ఇంకా జీవితంలో ఎవరిపైన ఆగ్రహించకూడదు, ఎవరిని శపించకూడదు. మంచిగా బతకాలని నిర్ణయించుకున్నాను.
జీవితం జీవించడానికి గాని బలవంతంగా చావటానికి కాదు. ఎవరికి చనిపోయే హక్కు లేదు. ఎవరిని ఒకరిని బాధించే హక్కు అసలే లేదు. బాధించడం అంటే ఒక విధంగా చంపడమే. నాలోని లోంచి అమృతం పుట్టింది. ఆ నిర్ణయం నాలో కొత్త ఊపిరి పోసింది. కొత్త ఉత్సాహం వచ్చింది. లోకమంతా పచ్చగా ఆనందంగా కనిపిస్తుంది. గత జీవితం గతించిన జీవితం అది మరణించింది. రేపటి జీవితం కొత్త జీవితం, కొత్త చిగుళ్ళు వేయాలి. లోగడ అనేక తప్పులు చేశాను, వాటి ఫలితాలు అనుభవించాను. ఇక జీవితంలో తప్పులు చేయకూడదు. నా కష్టాలకు నేనే బాధ్యుడిని, నా పాపాలకు నేనే బాధ్యుడిని. నా శాపాలు నా చుట్టూ గిరిగిరా తిరిగాయి. ఇది మార్పా గురు బోధించిన తొలి పాఠం. అనుభవంతో నా కళ్ళు తెరిపించారు. చుట్టూ చూశాను. జబ్బులో ఉండి పోగు చేసిన రాళ్ల గుట్టలు, గురువు గారు సూచించిన చోట పునాది రాయి వేశాను. పెద్ద బండరాయి దూరంగా బోధి వృక్షం, ఇంటి మూలాల్లో రాళ్లు పేర్చసాగాను. అట్లా బండల్ని అమర్చాను. మనసులో మార్పా రూపం మెదిలింది. నేను పని చేసుకుపోతున్నాను. మార్పా గారు అదృశ్యంగా పర్యవేక్షిస్తున్నారు. నా చేత పనులు చేయిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. నాలో గురు ధ్యానం, గురు దర్శనం తప్ప వేరే లేవు. గురువు గారి సంకల్పం ఉంటే పని కాదు, భగవంతుడే దిగి వస్తాడు. ఏ పని అయినా సరే. నాకు తిండి మీద ధ్యాస లేదు, ఆకలి లేదు. ఆకలి అయితే కదా తిండి కావాలి. ఆహారం నిల్వలు అలాగే ఉన్నాయి, తరిగిపోవడం లేదు. తిన్నా మళ్ళీ నిండుగా ఉంటున్నాయి. మనం గురు ధ్యాసలో ఉంటే గురువు మన అవసరాలను చూస్తారు. ఒకనాటికి పని పూర్తయింది. గురువు గారు వచ్చి చూస్తే నా పని అయిపోయినట్లే. ఆ రోజు గురువు గారు రానే వచ్చారు. బాగుందయ్యా మీలా అన్నారు అభిమానంగా. నా కళ్ళు తృప్తిగా నవ్వాయి. గురువు గారికి నచ్చింది. వారికి అభినందన పొందగలిగాను. వారి అభినందన పొందగలిగాను. ఇంకేం కావాలి? నీవు ఇంత బాగా కడతావని ఊహించలేదయ్యా. అంతా మీ దయ గురుజీ. కానీ ఈ స్థలం నాది కాదని మా తమ్ముడు పేచి పెడుతున్నాడయ్యా. నేను ఇక్కడ ఇల్లు కట్టకూడదట. నా కళ్ళు తిరిగా. ఇంతకాలం పడే శ్రమ వృధా అయ్యిందా? ఏం చేయమంటారు అడిగాను. ఏం చేస్తాం, ఈ ఇల్లు పడగొట్టి వేరే ఇల్లు కట్టుకోవడమే. పచ్చి మోసం. ఈ గురుడు నా కొంప ముంచాడు అనుకున్నాను. అసలు ఈయన గురువునా కాదా నాలో అనుమానం మళ్ళీ మొదలైంది. కళ వరమైన వేళ. అవతల కొండపైకి నా మకాం మారింది. నాలో ఆశ నిరాశలు. ఆ కొండ మీద 2 నెలల రక్తం ఓడ్చి రెండంతస్తుల భవనం కట్టి నేల మట్టం చేశాను. నా చేతులతో. ప్రాణం విలవిల్లాడింది. నా చేతులతో నేనే కూల్చివేశాను. ఏ ప్రమాదవశాత్తు కూలడం వేరు, పని కట్టుకొని కూల్చడం వేరు. నేను చిన్నాన్న కుటుంబానికి చేసిన నిర్వాహం అలాంటిదే కదా. 100 ఏళ్ల జీవితం కొన్ని నిమిషాల్లో భూస్థాపితం అయ్యింది. ఇది అంతే. ఏదైనా నిర్మించడం కష్టము, నిర్మూలించడం నికృష్టము. నా జీవితం చిన్నది. ఈ చిన్ని జీవితంలో గురువు గారి కోసం ఒక ఇల్లు కట్టాను. కట్టిన చేతులతోనే దానిని నిర్మూలించాను. అంటే గురువుగారి వద్ద నా ఆధ్యాత్మిక జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది. అసలు ప్రారంభం అయ్యింది ఎక్కడ? రిక్త హస్తాలతో మరొక ఇల్లు కట్టాలి. శూన్య హృదయంలో ఆధ్యాత్మిక నింపుకోవాలి. గురు వాక్యంతు కర్తవ్యం. కొత్త భవనం కట్టవలసిన ప్రదేశంలో ఆంచనాలు వేశాను. అక్కడక్కడ చిన్న పెద్ద రాళ్లున్నాయి. పెద్ద బండలు లేవు. అవతల పైన కూల్చిన ఇంటి రాళ్లు తెస్తే చాలు, పని త్వరగా అవుతుంది. ఇంకా చాలా కావాలి. నేల మీద ఒక చిన్న రాయి గాలికి తగిలింది. దాన్ని కసి కొద్ది లాగి తన్నాను. ఇంకా నాలో కసి, ద్వేషం పోలేదు. ఎంత ప్రయత్నించినా పోవటం లేదు. బొటన వేలికి రాయి తగిలి నొప్పి వేసింది. కసి కొద్ది ఆ రాయిని చేతికి తీసుకుని బలంగా కొద్ది విసిరాను. రాయి విసిరిన కొద్ది క్షణాల్లో ఏదో శబ్దమైంది. రాయి వెళ్లి ఒక కాకికి తగిలింది. అది కింద పడి విలువెల్లా కొట్టుకుంటుంది. నా కాలి బాధ నాది. అట్లుంటది చూడండి. నా బాధ నాది, కాకి బాధ కాకిది. నాది స్వయంకృతం, కాకిది పురాకృతం. నా వల్ల అది బాధపడుతుంది. వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకుని ఓదార్తాను. ఏడవకు బుజ్జిముండా, నిన్ను ఉత్తినే కొట్టి గాయపరిచిన దుర్మార్గుడిని నేను. బతికే హక్కు నాకెంత ఉందో దానికి అంతే ఉంటుంది. నా కోపం దాని మీద చూపించడం తప్పు. మరి గురువుగారు తన కోపం నా మీద ఎందుకు చూపిస్తున్నారు? అది కోపం కాదా? దాన్ని ప్రేమ, అభిమానం అనవచ్చా? నాకు ఒకరికి అపకారం చేసే శక్తి వద్దు. భగవంతుడా, ఆ శక్తి నా నుండి తొలగించు. ఆ కొండపైన ఒక బోధి చెట్టు ఉంది. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. చిన్న అడవిలా ఉంది. అవతల కొండ మీద చెట్టు కంటే ఇది చాలా పెద్దది.
చిన్న పెద్ద ఎందుకు పోలిక, మార్పగారు బోధి పక్కన ఇల్లు కావాలంటారు. ఆయన నమ్మకం ఆయనది. చెట్టుకు 20 అడుగుల దూరంలో మొదటి రాయి పాతాను. ఒక్కసారి అలవాటైన పని. కాలి అడుగులతో కొలతలు వేసి గబగబా పని ప్రారంభించాను. ఏమిటో తొందర, చాలా పెద్ద ఇల్లు వచ్చేట్లుంది. నా మనసు ప్రశాంతమైంది. ఈ ఇల్లు మొదటి కట్టిన దానికన్నా పెద్దది, గట్టిది. మొదటి రోజునే 4 గోడలు నిలువెత్తు లేచాయి. అదొక తృప్తి. తెల్లవారేసరికి మరి కాస్త ఓపిక వచ్చింది. ఆరోగ్యం కుదుట పడుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పని చేయసాగాను. బండలు మోయటం వల్ల కండలు కరిగాయి. ఒళ్ళు నొప్పులు, చేతులు కాళ్ళు బండబారుతున్నాయి. బండ పనిలో ఏకాంతం, బాధ అనిపించడం లేదు. తినడానికి తాగడానికి పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు తిండి ఎలా అన్న ఆలోచనే లేదు. కిందకు వెళ్లి అడుక్కోవాల్సిన అవసరమూ కలగలేదు. మనసు చురుకుగా పనిచేయడం వల్ల పని చురుకుగా సాగుతుంది. ఒకసారి ఒంటరితనం పిచ్చెక్కిస్తుంది. నా స్థితికి నేనే జాలి పడవలసి వస్తుంది. ఒకసారి బండలు మోస్తూ కింద పడ్డాను. మోకాలు దెబ్బ తగిలింది. బాధ ఓర్చుకోక తప్పదు. ఏడ్చి ప్రయోజనం లేదు. ముక్కినా మూలిగినా వినేవాళ్లు లేరు. నా వల్ల బాధలు పడ్డవాడి ఆర్తనాదాలు వినిపించాయి. ఇంతవరకు అపకారం చేస్తే అది ఎప్పటికైనా తిరిగి మనల్ని తాకుతుంది, దెబ్బ కొడుతుంది. మనసు మన నుండి వేరైతే బాధ తెలియదు. బాధపడేది మనసు, శరీరం కాదు. బాధపడేది మనసు, శరీరం కాదు. శరీరం గాయపడుతుంది, జబ్బు పడుతుంది, మనసు బాధపడుతుంది. మనసుకి శరీరం నుంచి వేరు చేస్తే బాధ ఉండదు. మనసును శరీరం నుంచి వేరు చేస్తే బాధ ఉండదు. ఆత్మను వేరు చేస్తే మనసు బాధపడదు. అంటే ఆత్మ నా నుండి వేరు చేస్తే ఏ బాధ ఉండదు. చక్కని ఆలోచనలు వస్తున్నాయి. అవి సత్య ప్రమాణాలు. ప్రతి ఆలోచన ఒక సుఖానికో కష్టానికో కారణమవుతుంది. కొన్ని సుఖాలు బాధతో ముగుస్తాయి, కొన్ని బాధలు సుఖాలతో ముగుస్తాయి. నా జీవితంలో సుఖపడ్డ రోజులెన్నో. నా వల్ల ఎవరికీ సుఖం లేదు. జెస్సీకి సుఖం లేదు, నా వరకు నాకు సుఖం లేదు. అంటే సుఖం అనే మాటకి అర్థం కనిపించడం లేదు. బాధలు ఆనందాలు కలిసే ఉంటాయి జీవితం పొడవునా. ఆనందాలు అంటే బాధలు ఆనందాలు కలిసే ఉంటాయి జీవితం పొడవునా. అవి ఒకే చెట్టుకు 2 కొమ్మలు. నన్ను నేను విశ్లేషించుకోసాగాను. ఒక భాగం నాలో కోపము, కసి. ఇప్పుడు నా కోపం రాళ్లపైన, రప్పలపైన. మరొక భాగం కోపం నాపైన. 2 రకాల భావాలు నావే. నాలోనే చిన్నతనం జ్ఞాపకం వస్తుంది. నాన్న చనిపోయిన వార్త తెలియగానే ఏడ్చాను. ఆనంద విషయం జీవితంలో విషాదం చొరబడింది. అప్పుడు జీవితం అంటే ఏమిటో తెలియదు. అప్పుడు చెల్లి ఎక్కువగా ఏడ్చింది. నాన్న శాశ్వతంగా నిద్రపోతున్నాడనుకున్నాం. నిద్రకు చావుకు తేడా కనిపించలేదు. చైతన్యం ఉండటం లేకపోవడం, అంతే కదా తేడా. క్షణం ఆనందం, క్షణం విషాదం. మేడం, టైం ఈజ్ ఓవరా? ఏంటో మేడం తెలియట్లే, ఎక్కడున్నాను ఏమో కదా. ఏమైందో. అవును. అబ్బో. థ్యాంక్ యూ మేడం. అస్సలు మీకైతే నిజంగా ఎంత కృతజ్ఞతలు చెప్పగలను. లేదు మేడం, ఈ చాలా ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, కాంతికి, శాంతికి, ప్రేమకు, శక్తికి, చైతన్యానికి, మీ యొక్క స్వయానికి, సమస్త మూల చైతన్యానికి థ్యాంక్ యూ చెప్పారు. అంతే.